హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్ గురించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు రీసెంట్గా నాకు వచ్చిన ఒక కాల్ గురించి మాట్లాడదాం. సో ఇతని పేరు సురేష్ అనమాట. ఈ సురేష్ వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక 25,000 శాలరీకి జాబ్ చేస్తున్నాడు. సో ఇతని ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. ఇతని దగ్గర ఎలాంటి లోన్స్ లేవు. ఇతని పేరు మీద ఏరే బ్యాంక్ లోన్స్ కూడా ఏం కనపడట్లేదు. కానీ ఇతని క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. సో ఇతను మొన్న అవసరమై పర్సనల్ లోన్కి వెళ్ళాడు. పర్సనల్ లోన్కి వెళ్తే నీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది, నీకు లోన్ ఇవ్వలేమని చెప్పి రిజెక్ట్ చేశారంట. అతని శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అతని శాలరీ కూడా అందులోనే పడుతూ ఉంటుంది. సో అతను నాకు ఫోన్ చేశాడు, సార్ ఇంతవరకు నాకు ఒక్క లోన్ ఉండే, ఆ లోన్ ఎప్పుడో క్లియర్ చేశాను, ఈ మధ్యలో నేను లోన్స్ తీసుకోలేదు, కానీ నా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గింది అని అడిగారు. అప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఒకవేళ లోన్లు లేవు, ఓకే, మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా, క్రెడిట్ కార్డు వాడుతున్నారా అని అడిగాను. ఓకే, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి సార్ అండి. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంటే 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంట ఆయన దగ్గర. ఎంతెంత లిమిటు అని అడిగాను. ఒక క్రెడిట్ కార్డ్ 20,000, ఇంకో క్రెడిట్ కార్డ్ 30,000 లిమిట్ ఇదంతా, ఇంకో క్రెడిట్ కార్డ్ 50,000. ఓకే, సో మొత్తం అన్ని క్రెడిట్ కార్డులు 50కి మించి లేవు. ఓకే, సో ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నీ టయానికి బిల్లు కడతావా అని చెప్పని అడిగాను నేను. సో ఇతను ఏమన్నాడంటే, నెలకొక్కటైనా క్రెడిట్ కార్డ్ అనేది బిల్ కట్టడం మర్చిపోతూ ఉంటాడంట. అన్ని కార్డులు వాడుతున్నాడు, ఒక కార్డు బిల్లు మర్చిపోయినప్పుడు కూడా ఇది నీ క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు కనీసం 5-6 కార్డులు ఉన్నప్పుడు అవి డేట్ ఒక్కోసారి మర్చిపోవడానికి స్కోప్ ఉంటుంది. బిల్ డేట్ వాళ్ళు అప్పటికి మెసేజ్లు పెడుతూనే ఉంటారు, రేపటిదాకా టైం ఉంది కదా అని మనం కడదాం అనుకొని లేట్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తున్నప్పుడు అది డేట్ మిస్ అయిపోయింది అనుకోండి, మనకి ప్రాబ్లం అయిపోతుంది, మన సిబిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ పెద్ద లిమిట్ ఉన్నది, 1 ఉంచుకోండి, 2 ఉంచుకోండి, అంతకు మించి క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేయకపోవడమే మంచిది. రెండో మిస్టేక్ ఒకటి గమనించాను నేను. ఈ రెండో మిస్టేక్ ఏంటంటే, అతనికి వస్తున్న శాలరీ కన్నా ఇతని క్రెడిట్ కార్డులు వాడకం ఎక్కువైపోయింది. క్రెడిట్ కార్డు ఎవరు తీసుకోవాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి శాలరీలో 25,000 అక్కడ ఉంది. ఆ 25,000లో మీరు ఒక 5,000 కిరాణా సామాన్ కొనగలుగుతారు. ఆ కిరాణా సామాన్ క్రెడిట్ కార్డు నుంచి వాడండి, క్రెడిట్ కార్డు నుంచి స్వైప్ చేయండి, ఆ శాలరీలో ఉన్నదాన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయండి, క్రెడిట్ కార్డుకి బిల్ కట్టేయండి ఇమీడియట్గా. అప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనకి దాని మీద చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీ క్రెడిట్ కార్డు వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా వాడుతున్న వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి ఇస్తారో తెలుసా, ఈ ఆఫర్స్ అని ఎక్కడి నుంచి ఇస్తారో తెలుసా, ఎవరైతే బాగా మిస్యూజ్ చేస్తారో, ఎవరైతే ఫైన్లు కడతారో ఆ ఫైన్ల అమౌంట్ తీసుకెళ్ళి మంచిగా వాడే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ ఆఫర్స్ తీసుకోవాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డులు అనేది మన శాలరీలో అమౌంట్ ఉన్నప్పుడే, మన సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడే ఈ అమౌంట్ వాడి దాన్ని కట్టేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు వాడాలి, లేకపోతే అసలు క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళొద్దు. సో ఇతని విషయంలో ఏం జరిగిందంటే, క్రెడిట్ కార్డులు మొత్తం కూడా వాడేస్తూ ఉంటాడు, అవసరం ఉన్న వాటికి లేని వాటికి. ఇది చాలా మిస్టేక్ అయింది. దీనివల్ల బిల్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే మనీ లేక కూడా ఒక్కోసారి మినిమం అమౌంట్ కట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు. దీని మీద అది చక్రవడ్డీ పడి ఇతను కట్టలేనంత స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇంకొక థర్డ్ మిస్టేక్ గమనించింది ఏంటంటే, ఇతనిలో ఇప్పుడు ఈ 20,000 క్రెడిట్ కార్డు ఉంది కదా, ఈ 20,000 లిమిట్, అంటే లిమిట్ ఎంత ఉంటే అంత, ఆ లిమిట్ ఎంత ఉంటే అంత వాడేస్తున్నాడు. లిమిట్ ఎంత ఉంటే అంత వాడకూడదు. మన క్రెడిట్ కార్డులో 30%, 40% లేదా 50% లోపే వాడాలా. ఇతను మొత్తం 80%, 90%, ఒక్కోసారి ఫుల్ అమౌంట్ 100% వాడేస్తున్నాడు. ఇలా 100% వాడుతున్నప్పుడు సిబిల్ మీద దెబ్బతింటుంది. అంటే ఈ బ్యాంకులన్నీ ఈ క్రెడిట్ కార్డు వాడేదాన్ని ఎలా లెక్కేస్తాయంటే, ఇతను కేవలం అప్పులిచ్చే, ఈ క్రెడిట్ కార్డుల మీద అప్పులు వచ్చేదాని మీదనే డిపెండ్ అయి బతుకుతున్నాడు. ఇతనుకి ఇంకా ఇన్కమ్ సోర్స్ ఆడికాడికే సరిపోతుంది. ఇలాంటి వ్యక్తికి లోన్ ఇస్తే మళ్ళీ అది రికవర్ అవుతుందో లేదో అని చెప్పి బ్యాంకులన్నీ భయపడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తం వాడొద్దు. 30%, 40% లేదా మ్యాక్సిమం 50% దాటకుండా చూసుకున్నారంటే సిబిల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. సో ఇతని విషయంలో జరిగిన 3 మిస్టేక్లు ఏంటి? ఫస్ట్, చాలా కార్డ్స్ ఉన్నాయి. ఈ చాలా కార్డ్స్ ఉండడం వల్ల బిల్ కట్టడం మిస్ అవుతుంది. రెండోది, అనవసర పర్చేజ్ ఎక్కువ చేస్తున్నాడు, మినిమం బిల్లే కడుతున్నాడు. అనవసర పర్చేజ్ ఎక్కువ జరిగి మినిమం బిల్లులు కడుతున్నప్పుడు దాని మీద ఎక్కువ అమౌంట్ అవుతుంది, అవి కట్టలేకపోతున్నాడు. సో తెలియకుండానే అప్పుల చక్రంలోకి వెళ్ళిపోతున్నాడు. థర్డ్ వన్, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో
ఆ క్రెడిట్ కార్డులో 50% దాటనీయకూడదు వాడే విధానంలో. మనం ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ వాడతామో ఇది కూడా మన సిబిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీకు లేకపోతే క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఇస్తానంటారు, అయినా సరే నాకు వద్దని చెప్పండి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మీ బ్యాంకులో ఆల్రెడీ అమౌంట్ ఉంటేనే ఈ క్రెడిట్ కార్డ్ వాడండి. ఇమీడియట్గా అవి కట్టగలిగేంత మీ శాలరీలో మిగులుతుందా అంతే వాడండి, ఎక్స్ట్రా వాడకండి. ఓకే, ఒకవేళ రేపు ఈఎంఐ కన్వర్ట్ చేసినా మీ శాలరీలో ఆ ఈఎంఐ కట్టుకోగలుగుతారా ఒకసారి లెక్క చూసుకొని కట్టుకోగలుగుతానే అది వాడండి, లేకపోతే లేదు. థర్డ్ ఆప్షన్, బ్యాంక్లో మొత్తం మీ కార్డులో మొత్తం కార్డును వాడకండి, 50% దాటనివ్వకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.